ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 55వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే భక్తుడైన దావీదు పాడినటువంటి కీర్తన. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నేను సాయంకాలమున దేవుని ధ్యానిస్తాను, మొరపెట్టుకుంటాను, ఉదయమున ధ్యానం చేస్తాను, దేవునికి మొరపెట్టుకుంటాను, మధ్యాహ్నమున కూడా నేను ధ్యానించుతూ మొరపెట్టుకుంటూ ఉంటాను. నేను ప్రార్థించిన ప్రతిసారి, నేను ధ్యానించిన ప్రతిసారి, నేను మొరపెట్టుకున్న ప్రతిసారి నా ప్రభువు నా ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. ఆలకించును అని చెప్పి తెలియచేస్తున్నాడు. వింటున్నాడు అనే సత్యాన్ని ఇక్కడ భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు. అవును ప్రియులారా, మన దేవుడు మరి సర్వాంతర్యామి, సర్వసృష్టికి ఆధారభూతుడు. ఏ సమయంలో ఎవరు ఎప్పుడు ఎక్కడుండి ఏ విషయంలో ప్రార్థించినా కూడా ఆ సమయాల్లో ప్రభు వారి మొర ఆలకించి వారికి మేలు చేసే దేవుడై ఉన్నాడు, వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, నిరంతరము స్తోత్రార్హుడు ఆయన. ఈ సమయం అని లేదు, ఏ సమయంలో కూడా మనం స్తుతించినా కూడా స్తుతి అందుకోవడానికి ఆయన యోగ్యుడు. అందుకే కీర్తన గ్రంథం 113వ కీర్తన 3వ వచనం మనం చదువుకుంటే, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినొందదగినది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము ఎప్పుడు కూడా అది స్తుతినొందదగినటువంటి నామం. కాబట్టి దినములో ఎప్పుడైనా కూడా ప్రభువుని మనం స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు, ధ్యానించవచ్చు, మొరపెట్టుకోవచ్చు, ప్రభు సన్నిధిలో ప్రార్థన కూడా చేయవచ్చు. మన ప్రభు పేరు ప్రార్థన ఆలకించుడని నామం కలిగిన వాడు కాబట్టి, ఆ నిరంతరము ప్రార్థన ఆలకించే దేవుడు, నిరంతరుడు స్తోత్రార్హుడు. కాబట్టి మనం ఏ టైంలో అయినా ప్రభుని నిరభ్యంతరంగా పిలవచ్చు, ప్రభుతో సంభాషణ చేయవచ్చు. ఈలోక మరి బంధువులతో కలుసుకోవాలన్నా, అధికారులతో కలుసుకోవాలన్నా మనకు ప్రత్యేకటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, టైమింగ్స్ ఇస్తారు. ఇచ్చిన టైంలోనే అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ అపాయింట్మెంట్ ఇచ్చిన టైంలోనే వెళ్ళాలని మనం కలవాలి. కానీ ఆ అపాయింట్మెంట్ టైంకి ముందు కానీ తర్వాత కానీ వెళితే వారు మనకి సమయం ఇవ్వరు అనమాట, మనతో మాట్లాడటానికి సమయాన్ని కేటాయించరు. వాళ్ళు కేటాయించిన టైంలోనే మనం వెళ్ళి మాట్లాడుకోవాలి. కానీ దేవుడైతే అలా కాదు. నువ్వు ఏ సమయమైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఏ సమయంలో ఎక్కడుండైనా సరే, ఏ స్థలంలో ఉండి చేసినా కూడా నువ్వు పిలవగానే నీ మొర ఆలకించే దేవుడు, పలికే దేవుడు. అందుకే ఈ అనుభవాలన్నీ రుచూచిన వ్యక్తిగా దావీదు చెప్తున్నాడు, నేను సాయంకాలమున మొరపెట్టుకుంటున్నాను, ధ్యానిస్తున్నాను, మరి ఉదయమున మొరపెట్టుకుంటున్నాను, ధ్యానిస్తున్నాను, మధ్యాహ్నమున కూడా ధ్యానిస్తూ మొరపెట్టుకుంటున్నానని చెప్తున్నాడు. మరి అందుకే దినమునకు 7 మార్లు దావీదు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడంట. మరి దానియేలు దినమునకు 3 మారు ప్రభు సన్నిధిలో ప్రార్థించడని చెప్పి లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. భక్తులైనటువంటి వారు ఈ విధంగా తమకున్న సమయాన్ని బట్టి ప్రభు సన్నిధిలో దివారాత్రులు మొరపెట్టి ప్రార్థించి ప్రభు దగ్గర నుంచి మేలు పొందుకున్నట్టుగా మనం లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇలారా ఉదయకాలం దేవుని వాక్యం మీతో నాతో తేటగా మాట్లాడుతుండగా, మా ప్రభు నిరంతర స్తోత్రార్హుడు, ఎప్పుడు స్తుతినొందదగిన వాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు ఆయన స్తుతినొందదగిన నామం కలిగిన వాడు, ఎవరు ఎప్పుడు ప్రార్థించినా ఆలకించే దేవుడు. కాబట్టి నీవు నేను ప్రభు కొరకు ఎంత సమయం ఇవ్వగలుగుతున్నాము, ఎంతసేపు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపగలుగుతున్నాం, ఎవరికి వారు వ్యక్తిగతంగా పరీక్షించుకొని ప్రతి సమయంలో ప్రభువును స్తుతించేవారిగా, ప్రభువును మహింపరిచేవారిగా, ప్రభువుని ధ్యానించేవారిగా, ప్రభువుని మొరపెట్టుగా ఉండేవారి నుండి మా ప్రభు నా ప్రార్థన ఆలకించడని చెప్పి దావీదు చెప్పినట్టుగా మనం కూడా ధైర్యంగా చెప్పవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ప్రతి సమయం మందు ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు కృపకు పాత్రలం అవుదాం. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదముల కొందనాలు. దావీదు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం సన్నిధిలో ధ్యానిస్తూ మొరపెట్టాడు. అటువంటి అనుభవం మాకు కూడా దయచేయండి ప్రభా. నిరంతరము స్తుతించే పెదవులు మాకు దయచేయండి.
ఈ సన్నిధిలో ధ్యానించు మొరపెట్టే కృప మాకు దయచేయండి. ఈ దినం మేము చేయి పని పాటలో తోడుగుండండి, రాకపోకలో క్షమం దయచేయండి. దినం బర్త్డే మ్యారేజ్ చేసుకున్న దీవించి ఆశీర్వదించండి. ప్రతి వారి పట్ల కృప విస్తరింపచేయండి. బలహీనలు ముట్టండి, స్వస్థపరచండి. దుఃఖంలో వారిని ఓదార్చండి. అన్ని విధాలు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసునామములో ప్రార్థించండి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్.